నమస్కారం అండి. పంచమ వేదంగా పిలిచే మహాభారతంలో ఎన్నో పాత్రలు, ప్రతి పాత్రకి ఒక మనసును హత్తుకునే కథ. ఈ పాత్రల్లో అతి ముఖ్యంగా భీష్ముని చంపడం కోసమే పుట్టిన ఒక పాత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పాత్ర పేరే శిఖండి. అసలు శిఖండి ఎవరు? శిఖండి ఎందుకు భీష్ముని చంపాలని ప్రతిజ్ఞ తీసుకుంది? శిఖండికి ద్రుపదరాజుకి సంబంధం ఏమిటి? శిఖండికి ద్రౌపదికి సంబంధం ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా శిఖండి పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. శిఖండి పోయిన జన్మలో శిఖండి కాశీరాజు కుమార్తె అయిన అంబ, ఆమెతో పాటు అంబిక, అంబాలిక అనే ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి కలిసి కాశీరాజు ఒకేసారి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. ఆ సమయంలో భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్ళి స్వయంవరానికి ఆ నియమాలకు విరుద్ధంగా వాళ్ళ ముగ్గురిని తీసుకొని తన సవతి తల్లి కుమారుడు అయిన విచిత్ర వీరుడికి ఇచ్చి వివాహం చేయాలని తలుస్తాడు. అయితే మార్గ మధ్యలో అంబ, నేను ఈ వివాహం చేసుకోలేను, ఎందుకంటే నేను సాల్వుడు అనే ఒక రాజును ప్రేమిస్తున్నాను, నన్ను విడిచిపెట్టండి అని భీష్ముడిని అడుగుతుంది. అప్పుడు భీష్ముడు, మనసులో ఒకరిని పెట్టుకున్న నిన్ను నా తమ్ముడికిచ్చి వివాహం చేయలేనమ్మా, సరే వెళ్ళిపో, సాల్వుడినే పెళ్లి చేసుకో అని వదిలిపెడతాడు. అయితే అప్పుడు అంబ సాల్వుడు దగ్గరికి వెళ్ళి నన్ను వివాహం చేసుకో అని అడుగుతుంది. దానికి సాల్వుడు నిరాకరిస్తాడు. ఎందుకంటే ఎవరో నిన్ను ఎత్తుకొని పోయారు, ఇప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటే నాకు చెడ్డ పేరు వస్తుంది, ఎవరి చెరలోనో ఉన్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను అని చెప్తాడు. తర్వాత అంబ విషన్న వదనంతో భీష్ముడి దగ్గరకు వచ్చి మీరైనా నన్ను పెళ్లి చేసుకోండి అని అడుగుతుంది. అప్పుడు భీష్ముడు భీష్మ ప్రతిజ్ఞ చేయడంతో, అంటే తన సవతి తల్లికి మాటిస్తాడు, ఎప్పటికీ నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోను, నా సోదరుడైన విచిత్ర వీరుడికే రాజ్యం వస్తుంది, నేను ఏ అమ్మాయిని మనసులో కూడా తలుచుకోను అని మాటిస్తాడు. కాబట్టి ఆ మాట ప్రకారం నేను నిన్ను పెళ్లి చేసుకోలేనమ్మా అని చెప్తాడు. అప్పుడు అంబ చాలా బాధపడుతూ భీష్ముడు గురువు అయిన పరశురాముడి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు పరశురాముడు భీష్ముడి దగ్గరకు వచ్చి, పర్వాలేదు చేసుకో, ఏమి కాదు, మీ పినతల్లికి నేను చెప్తాను నాయన, పెళ్లి చేసుకో అంటాడు. కానీ పరశురాముడి మాట కూడా భీష్ముడు వినడు. అప్పుడు భీష్ముడికి పరశురాముడికి మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. కొంత యుద్ధం జరిగిన తర్వాత పరశురాముడు భీష్ముడు ఒకళ్ళు ఒకళ్ళు చర్చించుకొని, ఇలా కాదు, నువ్వేమి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు, నేను ఆ అంబతో మాట్లాడతా అని పరశురాముడు చెప్తాడు. అప్పుడు అంబ చాలా బాధపడుతూ విషన్న వదనంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత యమునా నది వద్దకు వెళ్ళి మౌనంగా కూర్చొని తపస్సు చేసి స్వయంగా తనంతట తనే మరణాన్ని పొందుతుంది. మరణించే కంటే ముందు మరుజన్మ ఎత్తి అయిన భీష్ముణ్ణి చంపాలి అనే ఒక ప్రతిజ్ఞ తీసుకొని అనేది మనసులో తలంచుకొని ఆమె మరణిస్తుంది. ఆ తర్వాత వత్సరాజుకి కుమార్తెగా జన్మిస్తుంది. అప్పుడు భీష్ముడికి ఆమెకి జరిగినదంతా గత జన్మంతా గుర్తుకు వచ్చి శివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అమ్మని ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు అంబ భీష్ముడిని చంపే వరం ఇమ్మని అడుగుతుంది. శివుడు సరే అమ్మా, నీకు భీష్ముడిని చంపే వరం ఇస్తున్నాను అని చెప్తాడు. కానీ అంబ తనలో తాను అంతర్మదనం పడుతూనే ఉంటుంది. అది చూసిన శివుడు, నువ్వు ఆడదానిగా పుట్టిన తర్వాత జన్మలో మగాడిగా మారి భీష్ముడిని చంపుతావు, ఆ విధంగా నీకు వరాన్ని ఇస్తున్నాను తల్లి అని చెప్తాడు. అది విన్న అంబ వెంటనే ఆత్మార్పణ చేసుకుంటుంది, మరుజన్మ ఎత్తి అయిన భీష్ముడిని చంపడం కోసం. ఇదిలా ఉంటే ద్రుపదరాజు ఎంతో కాలంగా సంతానం లేక ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటాడు. ఆ యజ్ఞ ఫలంగా వాళ్ళకి అంబ ఒక ఆడపిల్లగా జన్మనిస్తుంది. కాలక్రమేణా ఆమె ఒక పురుషుడుగా మారుతుంది. కొంతకాలం తర్వాత ద్రుపదరాజుకి ఇంకా మగ సంతానం లేదని మళ్ళీ యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞ ఫలితంగానే ద్రౌపదితో పాటు వాళ్ళ అన్న కూడా వస్తారు. ఇది ఇలా ఉంటే ఇక మహాభారత యుద్ధం అనేది మొదలవుతుంది. అప్పుడు ఆ యుద్ధంలో పాండవుల్లో ఎంతమంది ప్రయత్నించినా భీష్ముని చంపడం ఎవరి వల్ల కాదు. అయితే అప్పుడు ధర్మరాజు భీష్ముడి దగ్గరికి పోయి, తాత నిన్ను చంపాలంటే పాండవుల్లో ఎవరి వల్ల అవుతుంది అని అడుగుతాడు.
అప్పుడు భీష్ముడు, పాండవులు ఎవ్వరూ నన్ను చంపలేరు, కానీ ద్రుపదరాజుకి అక్కడ శిఖండి అనే ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పుట్టడంతో అమ్మాయి ఇప్పుడు అబ్బాయిగా మారిపోయింది. ఆమె చేతిలో తప్ప నేను ఇంకా ఎవ్వరి చేతిలో మరణించను అని చెప్తాడు. అయితే వెంటనే ఈ విషయం తెలుసుకున్న పాండవులు వెళ్ళి శిఖండిని తీసుకొని వచ్చి శిఖండిని అడ్డు పెట్టుకొని భీష్ముని పైన బాణాల వర్షాన్ని కురిపిస్తారు. అప్పుడు భీష్ముడికి ఆ బాణాల వల్ల గాయమై కింద పడబోతుంటే వెంటనే అంపశయ్యని అర్జునుడు చేసి ఆ అంపశయ్య పైన పడేలాగా ఏర్పాటు చేస్తాడు. ఆ విధంగా భీష్ముడు అంపశయ్య పైనే తనకి ఇష్టం వచ్చినంత కాలం ఉండి తర్వాత తన ఇచ్ఛానుసారం మంచి గడియలు చూసుకొని దేవతలు పుష్పక విమానం పంపించగా స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా మహాభారతంలోని ఒక గొప్ప వీరుడి కథ, ఇచ్చిన మాట కోసం ప్రతిజ్ఞ చేసి చనిపోయే వరకు ఆ మాట మీద నిలబడ్డ ఒక గొప్ప భీష్మ పితామహుని కథ ముగుస్తుంది. నమస్కారం.